వెల్కమ్ టు S4 మీడియా. పహల్గమ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్పై కఠిన దౌత్య చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా భారత్లో ఉన్న పాకిస్తానీ పౌరులు నిర్ణీత గడువులోగా స్వదేశానికి తిరిగి వెళ్లాలని ఆదేశించింది. ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 ప్రకారం వీసా నిబంధనలు ఉల్లంఘించిన లేదా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలో ఉండే వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇటువంటి నేరాలకు గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష, 3 లక్షల జరిమానా లేదా రెండూ కలిపి విధించవచ్చు. కేంద్ర ప్రభుత్వం వివిధ వీసా కేటగిరీల కింద ఉన్న పాకిస్తానీ పౌరులకు స్పష్టమైన గడువును నిర్ణయించింది. సార్క్ వీసా కింద ఉన్నవారు ఏప్రిల్ 26, 2025 లోపు దేశాన్ని విడిచి వెళ్లాలి. వైద్య వీసాల కింద వచ్చిన వారికి ఏప్రిల్ 29, 2025 వరకు అవకాశం కల్పించారు. బిజినెస్, విజిటర్, స్టూడెంట్ వంటి 12 ఇతర వీసా కేటగిరీల కింద ఉన్నవారు ఏప్రిల్ 27 నాటికి స్వదేశానికి తిరిగి వెళ్లాలని ఆదేశించారు. ఈ నిబంధనలు ఏప్రిల్ 4, 2025 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టం ద్వారా నిర్దేశించబడ్డాయి. ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 ప్రకారం వీసా గడువు ముగిసిన తర్వాత భారత్లో ఉండటం, నిషేధిత ప్రాంతాలను సందర్శించడం, వీసా నిబంధనలు ఉల్లంఘించడం వంటి చర్యలు నేరంగా పరిగణించబడతాయి. ఇటువంటి సందర్భాల్లో విచారణ తర్వాత నిందితులకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, 3 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఈ చట్టం దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని విదేశీయుల కదలికలను కట్టడి చేసే లక్ష్యంతో రూపొందించబడింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల పాకిస్తానీ పౌరులను గుర్తించి వారిని స్వదేశానికి పంపే ప్రక్రియను వేగవంతం చేశాయి. రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశాలు జరిపి ఈ ప్రక్రియకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో గత 3 రోజుల్లో 509 మంది పాకిస్తానీ పౌరులు అటారీ వాఘా సరిహద్దు ద్వారా స్వదేశానికి తిరిగి వెళ్లారు. అదే సమయంలో పాకిస్తాన్లో ఉన్న 745 మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్లో అటారీ వాఘా సరిహద్దు చెక్ పోస్ట్ ను తక్షణమే మూసివేసింది. ఈ సరిహద్దు భారత్, పాకిస్తాన్ మధ్య వాణిజ్యం, ప్రజల కదలికలకు కీలకమైన మార్గం. అయితే ఈ చెక్ పోస్ట్ ద్వారా చట్టబద్ధమైన డాక్యుమెంట్లతో దాటిన వారు మే 1, 2025 వరకు తిరిగి వెళ్లేందుకు అనుమతించరు. ఈ చర్య ద్వారా భారత్ దేశ భద్రతపై తన దృఢమైన వైఖరిని స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి భారత్, పాకిస్తాన్ దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్, సార్క్ వీసా రద్దు, పాకిస్తానీ రాయబారుల బహిష్కరణ వంటి చర్యలతో భారత్ తన వైఖరిని కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా భారత్ విమానాలకు తమ గగనతలంపై నిషేధం విధించడం, వాణిజ్య సంబంధాలను నిలిపివేయడం వంటి ప్రతి చర్యలకు దిగింది. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఈ ఉగ్రదాడి తర్వాత భారత్ దేశవ్యాప్తంగా భద్రతా చర్యలను మరింత కట్టడి చేసింది. జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు హై అలర్ట్లో ఉన్నాయి. దాడి బాధితుల కుటుంబాలకు సహాయం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. అదే సమయంలో దేశంలోని పాకిస్తానీ పౌరుల కదలికలను గమనిస్తూ చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించేందుకు కఠిన చర్యలు అమలు చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి భారత్లో భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. పాకిస్తానీ పౌరులకు వీసా గడువులు, కొత్త చట్టం అమలు, సరిహద్దు మూసివేత వంటి చర్యలు దేశ భద్రత, జాతీయ గౌరవాన్ని కాపాడే దిశగా తీసుకుంటున్న కీలక నిర్ణయాలు.